ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీ పేరు సార్? నా పేరు రవికుమార్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నేను గత 2 years నుంచి ఇండియాలో లేని అబ్రాడ్లో ఉన్నాను. కాకపోతే ఆ డెవలప్మెంట్ నుంచి కేసీఆర్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. రేవంత్ రెడ్డి పాలన మేబీ విలేజెస్ అట్లా బాగుందేమో, కానీ సిటీ వైజ్ అయితే ఏమి డెవలప్మెంట్ లేదు. నేను ఇక్కడ కన్స్ట్రక్షన్లో కూడా పనిచేశాను. డెవలప్మెంట్ అయితే కొంచెం స్లో అయింది. ఇలాగుంటే ఇట్ నాట్ వర్కౌట్ ఇన్ లాంగ్ రన్. మేబీ సమ్ రిఫార్మ్స్ హ్యాస్ టు బి చేంజ్. అదర్వైజ్ కేసీఆర్కి ఎక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు సీఎంసే, ఎవరు డెవలప్ చేస్తే అది బాగుంటుంది. ఇతను డెవలప్మెంట్ కొద్దిగా స్లో అనిపిస్తుంది నాకు కంపేర్ టు కేసీఆర్. సో ఆ గ్యాప్ ఫిల్ చేస్తే హీల్ ఆల్సో బికమ్ ఏ గుడ్ సీఎం. దట్ ఈస్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన నేను కన్స్ట్రక్షన్ కంపెనీస్లో పనిచేసేవాడిని. హై రైజ్ బిల్డింగ్స్ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ అయితే బాగా మంచి డెవలప్మెంట్ వచ్చింది. హైదరాబాద్ మంచి భూమి అయింది. నా విలేజెస్ వర్క్ అయితే తెలియదు, కానీ బట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ కన్స్ట్రక్షన్ కానీ బాగా డెవలప్మెంట్ వచ్చింది. ఇక్కడ నేను గత 2 years లేకపోవడం వల్ల నేను మా ఫ్రెండ్స్ నుంచి వింటుంది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ బాగా స్లో డౌన్ అయినది అనిపిస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ అయితే కొద్దిగా స్లోగా ఉంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ స్లోగా ఉంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ దాసర్ రాంబాబు. ఏం చేస్తుంటారు సార్? నేను యాజ్ ఏ కామన్ మ్యాన్ బిజినెస్ చేసుకుంటూ ఉంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ కూడా పర్వాలేదు. ఆయన ఓన్లీ సిటీ వరకు ఐటీ రంగం కానీ లేదంటే ఇంకా డెవలప్మెంట్ కానీ సిటీని బాగానే కవర్ చేశారు. విలేజ్లో ఏమైందంటే విలేజ్ని కొంచెం వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు టీఆర్ఎస్ గవర్నమెంట్. దాని ఫలితం ఏమైంది అంటే గవర్నమెంట్ పోయింది. రేవంత్ రెడ్డి గారి ఎజెండా ఏంటి? ప్రతి పేదవాడు న్యాయం జరగాల, ప్రతివాడు మంచి ఇల్లు ఉండాలా అనేది కాన్సెప్ట్లో వాళ్ళు వచ్చారు. వచ్చి దాని మీద ఏమయ్యారంటే సక్సెస్ అయ్యారు. ఎప్పుడైతే పేదవాడి వరకు పరిపాలన వెళుతుందో ప్రతి వాళ్ళు హ్యాపీగా ఉంటారు, గవర్నమెంట్ కూడా మంచిగా అనుకుంటారు. ఇప్పుడు వరకు అయితే పర్వాలేదు, రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు. ఇంకా అనుకున్న పథకాలు ఇంకా మోర్ దెన్ ఎక్కువ చేయగలడని. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ మన సెక్రటేరియట్ కడతాం, కానీ కొన్ని విషయాల్లో ఆయన కూడా చాలా బాగానే చేశారు. తక్కువని కాదు, కాకపోతే రైతాంగాన్ని కొద్దిగా ఆయన నిర్లక్ష్యంగా కనపడింది, కానీ అది కొద్దిగా వ్యతిరేకత వచ్చింది జనాల్లో. కానీ పర్వాలేదు, మరీ చేయలేదని ఏం లేదు, డెవలప్మెంట్ బాగా చేశారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అంతయ్య ఆదిమల్ల. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ మ్యాన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గవర్నమెంట్ పాలన విషయానికి వస్తే మాత్రం ఇప్పుడైతే బాగానే ఉంది, ఇబ్బందులు ఏం లేవు. కాకపోతే కొంతమందికి రైతు బంధు పడాల్సి ఉంది. అది కొంతమందికే పడింది, మిగతా వాళ్ళకి పడలేదు అనేది ఒక చర్చ తప్ప మిగతా విషయాలలో పాలన విషయానికి వస్తే మాత్రం మంచిగా ఉంది. అడ్మినిస్ట్రేషన్ విషయానికి వచ్చినా బాగుంది. తర్వాత ఎంప్లాయీస్ శాలరీస్ కూడా ఇవ్వడం కూడా బాగానే ఉంది. మిగతా అన్ని విషయాలలో పర్వాలేదు. కాకపోతే గవర్నమెంట్ లోటు బడ్జెట్లో ఉండటం ద్వారా కొన్ని చకచక పనులు కావట్లేవని ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. నేను కూడా అదే ఆలోచన చేస్తున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలన విషయానికి వచ్చినట్లయితే మనం చెప్పుకోవచ్చు ఎన్నో విధాలుగా. ఎట్లా అంటే మనం నేరుగా వెళ్ళి మంత్రులను కలవడానికి ఆస్కారం లేదు. పోనీ మనం ఏదైనా పొందాలనుకుంటే ఎవరిని పోయి అడగాలో తెలియని పరిస్థితి. పోనీ ఆ కాలంలో పోయి ఒక కలెక్టర్నన్నా మనం పోయి ఏదన్నా రిప్రజెంటేషన్ ఇస్తే మనకు మేలు జరుగుద్ది అనుకుంటే కలెక్టర్లు కూడా మనకు సంప్రదించే వాళ్ళు గారు, సహకరించే వాళ్ళు కారు. అది జరగకపోయేది. అంటే ఒక విషయానికి వచ్చినట్టే కలెక్టర్లను కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వీళ్ళు ఏ పని చేయలేని స్థితిలో వాళ్ళను ఉంచారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు ఆదిమల్ల శ్యామ్ సుందర్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన ప్రస్తుతానికి మంచిగానే ఉన్నది. ప్రతి ప్రభుత్వానికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రస్తుత ప్రభుత్వానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయంటే అది గత ప్రభుత్వానికి కూడా సంబంధం ఉంటుంది అన్నమాట.
మరొక ప్రభుత్వం వచ్చినా దానికి కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే ప్రజల సంక్షేమం కొరకు మంచి పరిపాలన అందించాలని అందరూ ఎదురు చూస్తున్నారు. 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. అప్పటి వరకు ప్రజలు వేచి చూస్తుంటారు, ఎంతవరకు పాలన ఎలా ఉందని మార్క్స్ ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నది ప్రస్తుతానికి. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన కూడా ప్రజలను ఆకట్టుకున్నది, కానీ అందరికీ న్యాయం చేయలేకపోయారనే ఒక నెగటివ్ మార్కు కూడా ఉన్నది. ఎక్కువగా మోనార్కిజం ఉన్నది ప్రజల్లో. మరి ఆ పార్టీ పరంగా మాత్రమే వాళ్ళకి ఎక్కువ ఫలాలు అందినట్టు సామాన్యులకి కొంతమందికి అసలే అందలేదు. ఉదాహరణకి డబల్ బెడ్రూమ్లు చూసుకుంటే చేసిన కాడనే కట్టించిరు, కానీ కొన్ని నియోజకవర్గాల్లో కనీసం దాని ప్రస్తావన కూడా లేదన్నమాట.